నువ్వు నీ తమ్ముడిని తక్కువ అంచనా వేశావు. ఈ విషయం తెలిసి మదం ఎక్కిన ఏనుగులాగా వచ్చి ఇక్కడ అన్నిటినీ ధ్వంసం చేసి వెళ్ళిపోయాడు. నరకదలుచుకుంటే నీ కూతుర్ని నువ్వే నరకు. అదే గౌరవం. ఆ కంటైనర్లో వెళ్ళలేదో చెక్ చేయండి. చెక్ చేసి నాకు చెప్పండి. అనయ్య, లింగం ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ముగించేస్తానంటున్నాడు. అనయ్య, వాడు రవికే శత్రువు, మనకు కాదు. నాన్న చనిపోయినప్పుడు చుట్టాలు, బంధువులు, ఊళ్ళో వాళ్ళు అందరూ భయపడి చచ్చారు. లింగం ఒక్కడే మన కోసం నుంచున్నాడు. వాడు ఆ రోజు పాడి మీద చేస్తుంటే కాల్చి పారేస్తుండేవాడిని. మన బాబును మోయడానికి వాడేవడరా. అనయ్య, వాడు కూలోళ్ళ పని ముగించుకొని పోతూ ఉంటాడు. దానివల్ల మన చొక్కాకి రంగెలా అంటుకుంటుంది. వాడి కాలు పట్టుకునే మనం పైకెక్కాలంటే మనం వాడి తల మీద ఉన్న వెంట్రుక్కి సమం.